మీరు ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా లేదంటే బీడీఎస్ కోర్స్ చేయాలనుకుంటున్నారా అసలు మీరు ఏ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఇప్పటికే నీట్ యూజీ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారా సో అయితే మీకోసమే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే ఒక డీటెయిల్డ్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి అసలు దీంట్లో ఏముంది అసలు మనకి ఇప్పటి వరకు గవర్నమెంట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ గురించి విన్నాం కానీ వాటి ఫీజెస్ ఎంత ఉంటాయి ఏ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నారు అలాగే మేనేజ్మెంట్ కోటా ఏంటి ఎన్ఆర్ఐ కోటా ఏంటి ఏపీలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఎంతెంత ఫీజులు ఉంటాయి ఇంటేక్ ఎంత ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మీరు నీట్ యూజీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసేంత వరకు మనం ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి పర్సనల్గా అయితే అప్డేట్స్ అయితే పంపించరు యూనివర్సిటీ వాళ్ళు సో మనకి ఏపీలో మొత్తం ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ మెడికల్కి సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ రిజల్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చూస్తారు నేషనల్ లెవెల్లో అయితే మనకి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా అయితే సీట్స్ ఫిల్ అవుతాయి స్టేట్ ఏపీ స్టేట్ పర్టికులర్గా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క బాడీ అనేది ఉంటుంది సో ఆంధ్రాకున్న బాడీ ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సో మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా వాళ్ళ నుంచి వస్తుంది ఇది ప్రాస్పెక్ట్స్ నుంచి తీసుకుంటున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ అంటే అన్ని దీంట్లోనే కవర్ అవుతాయి కాబట్టి దీంట్లో నుంచే చూద్దాం ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటున్నానంటే ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కాలేదు యాక్చువల్గా మనకి 28వ తారీఖు సాయంత్రం 9 గంటల నుంచి అయితే నైట్ 9 గంటల నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో అసలు ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మనం చెక్ చేద్దాం అలాగే 28వ తారీఖు జూలై 9 గంటలకు అయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో రిజిస్ట్రేషన్కి ప్రాసెస్ ఎలా ఉంటుంది డెప్త్గా ఏం చెప్పాను బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే ఈ పాటికే మీరు చూసుకుని ఉంటారు అలాగే ఏం డాక్యుమెంట్స్ కావాలి ఎన్ఆర్ఐలు ఏం సబ్మిట్ చేయాలి అవి కూడా చూద్దాం మనకి కాంపిటేటివ్ అథారిటీ అంటే కన్వీనర్ కోటా అనొచ్చు కన్వీనర్ కోటాలో మళ్ళీ గవర్నమెంట్ కాలేజెస్లో ఎంబీబీఎస్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అసలు ఏంటి ఫీజెస్ ఎలా ఉంటాయో చూద్దాం అండ్ కాంపిటేటివ్ అథారిటీ అంటే గవర్నమెంటే ఫిల్ చేసే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏమున్నాయి వాటి గురించి వాటి ఇంటేక్ ఎంత కూడా చూద్దాం అలాగే మేనేజ్మెంట్ కోటా గురించి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ గురించి పర్టికులర్గా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ వచ్చేసి మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో కూడా ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి తిరుపతిలో ఉంది అండ్ మేనేజ్మెంట్ కోటా అంటాం కదా కేటగిరీ బి కేటగిరీ సి ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ వాటిలో కూడా ఏమేం మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి సీట్స్ ఉన్నాయి ఇవి కూడా చూద్దాం మనకి 3 రకాలు ఓకే ఈ 3 రకాలు కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి జూలై 28వ తారీఖు మార్నింగ్ 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 2వ తారీఖు ఆగస్ట్ వరకు అయితే అవకాశం ఇచ్చారు రాత్రి 9 గంటలకి ఇప్పటికే మీరు చూడండి మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ పేజ్లో అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కౌన్సిలింగ్లోకి వెళ్తే కనుక మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫామ్స్లో ఉంటాయండి మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని మీరు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఓకే నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం మనకి ఫీజు వచ్చేసి 10,620 రూపాయలు దాంట్లో ఫీజు వచ్చేసి 9,000 అండ్ జిఎస్టీ వచ్చేసి 1,620 రూపాయలు బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా సో ఇది వితౌట్ లేట్ ఫీజు కానీ విత్ లేట్ ఫీజు అయితే కనుక 3వ తారీఖు అంటే దీని తర్వాత డేటు 3వ తారీఖు ఆగస్ట్ ఉదయం 9 గంటల నుంచి 4వ తారీఖు సాయంత్రం 9 గంటల వరకు అయితే మీకు అవకాశం ఇచ్చారు లేట్ ఫీజు ఎంత అంటే ఈ ఫీజు మనం కామన్గానే పే చేయాలి 10,620 రూపాయలు అండ్ లేట్ ఫీజు వచ్చేసి 20,000 రూపాయలు మొత్తం వచ్చేసి 30,620 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు మంచిగానే అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ 4 డేస్లో అయితే మీరు 5 డేస్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే లేట్ ఛార్జెస్ పే చేసేంత వరకు వెయిట్ చేయకండి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే కేటగిరీ B1 B2కి ఇప్పటికే అప్లై చేసి వాళ్ళు కేటగిరీ సికి చూడాలి అనుకుంటే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే లేట్ ఫీజుతో పాటు లేట్ ఫీజు వచ్చేసి 5,900 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండో బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి 5,900 పే చేసి మీరు కేటగిరీ సికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఓకే వీళ్ళు ఏమి కాషన్ ఇస్తున్నారంటే ఆఫ్టర్ ది అబౌవ్ షెడ్యూల్ నో ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సో ఈ రిజిస్ట్రేషన్ డేట్స్ దాటితే మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వమని చెప్తున్నారు అసలు ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే మనకి యాక్చువల్లీ ఈ 2 డేట్స్ కాకుండా ఇంకా డేట్స్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు వన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను రైట్ మీరు అప్లికేషన్ అనేది మొత్తం కూడా ఆన్లైన్లోనే చేయాలి సో ఆఫ్లైన్లో మీకు
యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనం అన్నీ కూడా ఆన్లైన్లో స్కానర్డ్ కాపీస్ అనేవి అప్లోడ్ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఇవన్నీ ఏం చేయకుండా నార్మల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బేసిక్ది మీరు రిజిస్టర్ అయినట్టు కాదు. సో స్కానర్డ్ కాపీస్ కూడా మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్స్ కోసం అయితే ఈ నెంబర్స్ కాల్ చేయండి. ఓకే, స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, ఒకసారి జూమ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమైనా టెక్నికల్ డిఫికల్టీస్ వస్తే, అంటే మనకి సడన్గా నోటిఫికేషన్, మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఆగిపోతుంది, ఎంత ట్రై చేసినా స్టక్ అయిపోతూ ఉంటుంది. సో రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమైనా టెక్నికల్ డిఫికల్టీస్ కనుక మీకు వస్తే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అంటే ఈ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఈ నెంబర్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. రైట్, ఇక మనకి మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం రిజిస్టర్ అవుతాం, తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం, తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని రావాలండి కంపల్సరీ. ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్, ప్రతిదీ మీరు ప్రింట్ తీసుకుని అయితే దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మొత్తం మనం ఆన్లైన్లోనే చేస్తాం. నో యువర్ అప్లికేషన్ స్టేటస్, మన అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా కూడా మనం తరువుగా చెక్ చేసుకోవాలి. రీఅప్లోడ్ డాక్యుమెంట్స్, ఏమైనా మనకి క్వైరీస్ వస్తూ ఉంటే కనుక మనం మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఓకే, ప్రింట్ ఫైనల్ అప్లికేషన్, మొత్తం ఫైనల్ అప్లికేషన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, లేదు వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, మీకు క్వైరీస్ అయితే వస్తాయి, ఐడీస్ కూడా వస్తుంటాయి. మనం ఏదైతే నెంబర్కి ఇస్తామో ఆ నెంబర్కి అయితే మెసేజ్లు వస్తుంటాయి, తరువుగా చెక్ చేసుకోండి. లేదు అంటే ఈ మొత్తం కౌన్సిలింగ్ అయ్యేంత వరకు అఫీషియల్ వెబ్సైట్ని కంపల్సరీ చెక్ చేస్తూ ఉండండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, తర్వాత అలాట్మెంట్ లెటర్ అనేది మనకు వస్తుంది. ఫైనల్గా మీరు మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీరు మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత, అంటే సబ్మిట్ చేయడానికంటే ముందు చెక్ చేసుకోవాల్సిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి. ఓకే, ఎంబీబీఎస్ కోర్సు కానీ బీడీఎస్ వాళ్ళు అయితే కానీ మొత్తం మనకి ఇలా వస్తుంది. తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. ఓకే, సో ఇవి రెగ్యులేషన్స్, మనకి ఏ రెగ్యులేషన్స్ అయినా కానీ మనకి అథారిటీ బాడీస్ ఉంటాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏవైతే రెగ్యులేషన్స్ని మనకి పంపిస్తుందో, అండ్ డెంటల్ వాళ్ళైతే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏవైతే రెగ్యులేషన్స్ ఇస్తుందో దానికి అనుగుణంగానే మనం అన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవ్వాలి. ఇక నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే, మెడికల్, డెంటల్, నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ అండ్ కాంపిటేటివ్ అథారిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్, కాంపిటేటివ్ అథారిటీ ఎన్ఆర్ఐ, అండ్ కేటగిరీ B1, కేటగిరీ B2 అండ్ కేటగిరీ C, అంటే కేటగిరీ C అంటే ఎన్ఆర్ఐ. దీనికి సంబంధించిన సీట్స్ ఒక్కసారి ఇక్కడే చూద్దామండి. మనం ఎనెక్షర్ 1కి వెళ్తే మనకి ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత ఇంటేక్ ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఫ్రమ్ 2023 నుంచి 24 వరకు ఏవైతే కొత్త మెడికల్ కాలేజెస్కి ఆంధ్రాలో పర్మిషన్స్ వచ్చాయో ఆ కాలేజెస్ యొక్క ఇంటేక్ చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, టోటల్ ఇంటేక్ వచ్చేసి 150. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే 35% అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు కోసం, అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేసి 15%. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు వచ్చేసి 45, ఎన్ఆర్ఐ వచ్చేసి 19. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, టోటల్ ఇంటేక్ 150, సేమ్ క్లాసిఫికేషన్ అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, ఇవి ఈ 6 కాలేజెస్ కూడా మనకి 2023-24 టైంలో కొత్తగా పర్మిషన్స్ తెచ్చుకున్న కాలేజ్. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. సో టోటల్ ఇంటేక్ వచ్చేసి ప్రతి కాలేజ్కి 150, పాడేరు కాలేజ్కి మాత్రం ఇంటేక్ వచ్చేసి 50. సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు వచ్చేసి 45, ఓన్లీ పాడేరుకు మాత్రమే 15, అండ్ సెల్ఫ్ ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 6. టోటల్ సీట్స్ చూడాలంటే ఈ 6 కాలేజెస్లో 240 అయితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్, అండ్ 101 వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ. ఓకే రైట్, ఇక ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అంటే మేనేజ్మెంట్ కోటాలో ఏ కాలేజెస్ ఎంతెంత ఇంటేక్తో ఎన్ని సీట్స్ క్లాసిఫికేషన్ ఉన్నాయి కూడా చూద్దామండి. మనకి ఇవన్నీ షార్ట్ టైమ్స్ మీకు కనిపించకపోతే ఒక్కసారి, ఎందుకంటే మనం కౌన్సిలింగ్లో షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం కదా. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు, టోటల్ ఇంటేక్ వచ్చేసి 150. కేటగిరీ B1 8 సీట్లు, కేటగిరీ B2 45 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 22 సీట్లు. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి ఏలూరులో ఉంది కాలేజ్, 250 ఇంటేక్తో. కేటగిరీ B1 13, కేటగిరీ B2 75, కేటగిరీ C 37. ఇక గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్
శ్రీకాకుళంలో ఉందండి 150 సీట్ల ఇంటేక్తో. కేటగిరీ B1కి అసలు కేటగిరీ B1 B2 ఎన్ఆర్ఐ కోటా ఏంటంటే మిడిల్లో చెప్తాను. మనకి ఈ కాలేజ్లో కేటగిరీ B1 వచ్చేసి 8, B2 వచ్చేసి 45 అండ్ ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 22. కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉంది 150 సీట్ల ఇంటేక్తో. 8 వచ్చేసి మనకి B1, B2 45, సి వచ్చేసి ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేసి 22 సీట్లు. ఇక GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రి 250 సీట్ల ఇంటేక్తో ఉన్న ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాలో B1 వచ్చేసి 13, B2 75, ఎన్ఆర్ఐ 37. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి అమలాపురంలో ఉందండి ఈ కాలేజ్ 200 సీట్ల ఇంటేక్తో. B1 వచ్చేసి 11, B2 వచ్చేసి 59, ఎన్ఆర్ఐ వచ్చేసి 30. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం 200 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. కేటగిరీ B1 వచ్చేసి 11, B2 వచ్చేసి 59, సి వచ్చేసి 30. ఈ సీట్లన్నీ కూడా మనకి MBBS ఆఫర్ చేస్తున్న కాలేజెస్, BDS ఆఫర్ చేస్తున్న కాలేజెస్. ఇక నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు 250 సీట్ల ఇంటేక్తో ఉంది. B1 వచ్చేసి 13, B2 75, ఎన్ఆర్ఐ 37. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మనకి గుంటూరులో ఉందండి 200 ఇంటేక్తో. 11 వచ్చేసి B1, B2 59, 30 వచ్చేసి ఎన్ఆర్ఐ. ఇక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో ఉంది 150 సీట్ల ఇంటేక్తో. 8 B1, B2 సీట్లు వచ్చేసి 45, ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 22. ఇక పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పంలో ఉంది 150 సీట్ల ఇంటేక్తో. B1 వచ్చేసి 8, B2 వచ్చేసి 45, ఎన్ఆర్ఐ వచ్చేసి 22. పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి ఇది గన్నవరంలో ఉంది. టోటల్ ఇంటేక్ వచ్చేసి కాలేజ్ది 150, B1 వచ్చేసి 8, B2 వచ్చేసి 45, ఎన్ఆర్ఐ వచ్చేసి 22. ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల కర్నూలులో ఉంది 150 సీట్ల ఇంటేక్తో. B1 వచ్చేసి 8, B2 వచ్చేసి 45, ఎన్ఆర్ఐ వచ్చేసి 22. అసలు ఈ కాలేజెస్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయండి. టోటల్గా అసలు ఇన్డెప్త్గా ఒక్కొక్క కాలేజ్ గురించి మనం వీడియోస్ అయితే చేస్తున్నాం. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో ఉంది 250 ఇంటేక్తో. B1 13, B2 75, ఎన్ఆర్ఐ వచ్చేసి 37. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేణిగుంట తిరుపతి టోటల్ కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 150, B1 8, B2 45, ఎన్ఆర్ఐ 22. ఇక శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇది మనకి తిరుపతిలో ఉందండి. టోటల్ కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 175, ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 23. అసలు ఏంటి B1, B2 అండ్ ఎన్ఆర్ఐ అంటే ఎలా క్లాసిఫై చేస్తారంటే మనకి ఈ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటా కూడా ఉంటుంది. అది ఒక 15% ఉంటుందండి. ఆ క్లాసిఫికేషన్ చూపిస్తాను. మనకి కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా 50%, కేటగిరీ B అంటే B1 ఆల్ ఇండియా కోటా, B2 ఏపీ స్టూడెంట్స్ కోసం, కేటగిరీ సి అంటే మీ అందరికీ తెలుసు ఎన్ఆర్ఐ. ఇప్పటి వరకు తెలిసిన క్లాసిఫికేషన్ అయితే ఇది. కానీ కేటగిరీ బిలో ఏమవుతుందంటే సో ఇది మీకు 50% అని తెలుసు, ఎన్ఆర్ఐకి 15% అని తెలుసు, కేటగిరీ బికి టోటల్ కలిపి 35% అని తెలుసు. B1 వచ్చేసి ఆల్ ఇండియా కోటా అంటే ఈ 35%లో 15% అనేది ఆల్ ఇండియా కోటాకి ఇస్తారు. అండ్ ఈ 35%లోనే 85% అనేది ఏపీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు. సో క్లియర్ కదా? మళ్ళీ వినండి అర్థం కాకపోతే. ఓకే, సో అలా B1, B2, Cగా డివైడ్ చేస్తారు. టోటల్ ఈ కాలేజెస్ యొక్క ఇంటేక్ వచ్చేసి 2800. అందులో B1 వచ్చేసి అంటే ఆల్ ఇండియా సీట్స్ వచ్చేసి 149, B1 స్టేట్ కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లు వచ్చేసి 837. ఇక ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 414. ఓకే, ఆ ఎన్ఆర్ఐ కోటాకి పద్మావతి కాలేజ్ కూడా కలుపుకోవాలండి 23 సీట్లు. రైట్, ఇక ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్. సో అన్ఎయిడెడ్కి ఎయిడెడ్కి డిఫరెన్స్ అయితే తెలుసు. మనకి మైనారిటీ కాలేజెస్లో ఎలా ఫిల్ చేస్తారంటే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఫిల్ చేసేస్తారు. లేదు ఆ సీట్స్ మైనారిటీ స్టూడెంట్స్తో ఫిల్ కాలేదు అంటే నాన్ మైనారిటీ స్టూడెంట్స్ని స్ట్రే రౌండ్లో అయితే ఫిల్ చేస్తారు. ఓకే, ఇక ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి కడపలో ఉంది. ఇంటేక్ వచ్చేసి 100, కేటగిరీ బి సీట్లు వచ్చేసి 35, కేటగిరీ సి అంటే 15. రైట్, ఇక నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూపుడిలో ఉందండి ఇబ్రహీంపట్నంలో. కాలేజ్ టోటల్ ఇంటేక్ వచ్చేసి 150, మేనేజ్మెంట్ కోటా సీట్లు వచ్చేసి 53 అండ్ కేటగిరీ సి వచ్చేసి 22. ఓకే, మిగిలినవన్నీ కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు. మనకి బీడిఎస్ నోటిఫికేషన్ కూడా ఎంబీబీఎస్తోనే రిలీజ్ చేశారు కాబట్టి కాలేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడే పెట్టారు. మనం చూడండి, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మనకి విశాఖపట్నంలో ఉంది. టోటల్ ఇంటేక్ వచ్చేసి 100. మీరు సబ్ క్లాసిఫికేషన్ కావాలి అంటే చూడండి, అంటే కేటగిరీ B1 వచ్చేసి మనకి ఆల్ ఇండియా కోటా, కేటగిరీ B2 వచ్చేసి మనకి ఏవైతే స్టేట్ కోటా 85%, ఆ 35% మేనేజ్మెంట్ కోటాని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. 35%ని కేటగిరీ B1గా,
కేటగిరీ B2గా, B1కి వచ్చేసి మనకి 15%, B2కి వచ్చేసి 85%, ఈ 35%లోనే. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో, టోటల్ ఇంటేక్ వచ్చేసి 50. CKS తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ తిరుపతిలో ఉందండి. కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 100. డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరంలో ఉంది, ఇంటేక్ వచ్చేసి 100. జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలులో ఉంది 50. గీతం డెంటల్ కాలేజ్ విశాఖపట్నం, ఇంటేక్ వచ్చేసి 100. GSL డెంటల్ కాలేజ్ రాజమండ్రిలో ఉంది, 100 సీట్ల ఇంటేక్తో. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అమలాపురంలో ఉంది, 100 సీట్ల ఇంటేక్తో. లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రిలో ఉందండి, 100 సీట్ల ఇంటేక్తో. నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు, 100 సీట్ల ఇంటేక్. శివార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మనకి గుంటూరులో ఉంది, కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 100. ఇక శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ శ్రీకాకుళం, 100 సీట్ల ఇంటేక్. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు, 100 సీట్ల ఇంటేక్తో ఉందండి. విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం, కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 100. అసలు ఈ కాలేజెస్కి సంబంధించి ఇన్డెప్త్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఈ కాలేజెస్లో చదవాలి అంటే BDS కానీ, నేను పైన చెప్పిన MBBS సీట్లు కానీ, మీకు నీట్లో ఎంత ర్యాంక్ రావాలి కూడా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. సో ఎవరైతే చూడకుండా ఉన్నారో వాళ్ళు చూడండి. ఓకే, లాస్ట్ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ డెంటల్ కాలేజ్, ఇది నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపుడిలో ఉంది, ఇబ్రహీంపట్నంలో. కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 100. ఓకే, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనం నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇవి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి. సీట్ని ఎలా షేర్ చేస్తారు, క్లాసిఫికేషన్ ఏంటి అంటే మీకు తెలుసు, కేటగిరీ A, B, C ఉంటాయి. మనకి కేటగిరీ Bని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఆల్ ఇండియా కోటా కూడా ఉంటుంది. మనకి కాంపిటేటివ్ అథారిటీలో అంటే గవర్నమెంట్ కాలేజెస్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మాట్లాడుకున్నాం మనం. అసలు ఎవరు MBBS, BDS కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అంటే, మీకు నీట్ ఎగ్జామ్లో 58th పర్సెంటైల్ అంటే OC, EWS కేటగిరీ వాళ్ళకి 58th పర్సెంటైల్ వస్తే కనుక, అంటే 144 మార్క్స్ నుంచి 686 మార్క్స్ లోపు అయితే కనుక, అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసి 720 మార్క్స్ కండి. మనం ఇంటర్లో పలికినట్టు కాకుండా నీట్ ఎగ్జామ్లో మనం పర్సెంటైల్ అంటాం, మామూలుగా అయితే పర్సంటేజ్ అంటాం. సో ఇక్కడ ఇంత పర్సెంటైల్ వస్తే కనుక మీరు ఎలిజిబుల్. ఎవరైతే డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారో OC, EWS కేటగిరీ వాళ్ళ కోసం అయితే 45th పర్సెంటైల్ రావాలి. 127 నుంచి 143 మార్క్స్ మధ్యలో వస్తే చాలు. అండ్ SC, ST, BC వాళ్ళు ఎవరైతే ఉన్నా, లేదు దాంట్లో ఎవరికైనా మళ్ళీ డిసేబిలిటీ ఉంటే కనుక వాళ్ళకి 48th పర్సెంటైల్ వచ్చి 113 నుంచి 126 మార్క్స్ చెప్తున్నాను, పర్సెంటైల్ కూడా చెప్తున్నాను. సో ఏదొచ్చినా వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఇంటర్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇంటర్మీడియట్. లేదు అంటే చాలామంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది పాస్ అవుతూ ఉంటారు. అంటే సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీలో ఎవరైతే OC అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ 50% కంటే తక్కువ మార్క్స్ రాకూడదు. OBC, BC, SC, ST వాళ్ళైతే 40% మార్క్స్ కంటే రాకూడదండి తక్కువ. ఇక వీళ్ళకైతే మనకి MBBSలో డెంటల్లో మీకు అడ్మిషన్ ఇవ్వడానికి మీరు మీ ఎలిజిబిలిటీ అంటే ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ అనేది రీచ్ అయిందని అర్థం. ఇక మినిమం ఏజ్ గురించి మాట్లాడాలంటే ఎవరైతే 17 సంవత్సరాలు 31వ తారీఖు డిసెంబర్ 2025 లోపు పూర్తి చేసుకుంటారో వాళ్ళందరూ ఎలిజిబులే. ఈ డేట్ వరకు ఎవరైతే 17 సంవత్సరాలు నిండవో వాళ్ళైతే అర్హులు కాదు. సో ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు అనే విషయానికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు, చూడండి. అండ్ మీకు చిన్న డౌట్ ఉన్నా, నేను లోకల్ అవుతాను అన్న డౌట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. పోతే రిజిస్ట్రేషన్ ఫీజు పోతుంది. మీరు అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్ని సంవత్సరాలు ఇక్కడ, కొన్ని సంవత్సరాలు అక్కడ, 2 ప్లేసెస్కి వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ అయిపోతున్నారు. సో ఆల్రెడీ ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీకు కాయిన్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్ డబ్బులు అయితే ఒక 10,000 వరకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ అంతా కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతిదీ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. చాలామంది ఆఫ్లైన్లో మేము చేసిస్తాం ఇలాంటి కబుర్లు చెప్తే మాత్రం నమ్మకండి. అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలి చూద్దాం. డాక్యుమెంట్స్ వచ్చేసి నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు కావాలి. సో ఇది కంపల్సరీ కావాల్సినది అండి. ఇక్కడ సైజెస్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. 500 KB సైజ్ అయితే కావాలి. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఇక బర్త్ సర్టిఫికేట్, SSC మార్క్స్ మేము సరిపోతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, లేదు అంటే ఈక్వివాలెంట్ గ్రేడ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు అంట. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. ఇక స్టడీ సర్టిఫికేట్ కావాలి, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. లోకల్ క్యాండిడేట్స్ అవుతున్నారా లేదా, కేటగిరీ B2 సీట్స్కి ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో
వాళ్ళకి కంపల్సరీ ఇదైతే కావాలి. టీసీ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. ఇది కేవలం ముస్లిమ్స్కి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ముస్లిమ్స్ దగ్గర పెట్టుకోండి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కావాలి. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అంటే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ ది ఎన్ఆర్ఐ కోటా సీట్స్. ఎవరైతే ఎన్ఆర్ఐ కోటా కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే ఈ డిక్లరేషన్ నెక్స్ట్ 2 చూస్తే కనుక మీకు ఏం డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలో కూడా అర్థమవుతుంది. సో సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. అంటే నేను ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ని అని మనమే లైక్ మనం అఫిడవిట్స్ ఇస్తూ ఉంటాం కదా, సో అలా మనం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రీన్ కార్డ్ లేదంటే సిటిజన్షిప్ కార్డ్, పాస్పోర్టు ఏమైనా ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్. మీకు యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నా, గ్యాస్ బిల్ ఉన్నా, వాటర్ బిల్ ఉన్నా, లేదు అంటే బ్యాంక్ స్టేట్మెంట్ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా కూడా తీసుకుంటారు. సో మనకి 1000 కేబుల్ అయితే కావాలండి ఈ డాక్యుమెంట్స్ అనేవి. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఫర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డ్ ఈజ్ ఎనఫ్. ఓసీఐ కార్డ్ ఉంటే సరిపోతుందండి. అది కూడా సైజ్ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మ్యాండేటరీ. స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మనం సైన్ చేసి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవైతే కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత స్కానర్డ్ కాపీస్ కనుక అప్లోడ్ చేయకపోతే మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫుల్ చేసినట్టు కాదు. ఓకే, కంపల్సరీ మనం స్కానర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. తర్వాత మనకి సీట్ అనేది అలాట్ చేస్తారు. మనం సీట్ బ్లాక్ చేసుకోవడం కోసం మనం కొంత సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే కనుక 3 లక్షల రూపాయలు, బీడీఎస్ స్టూడెంట్స్ అయితే 2 లక్షల రూపాయలు అనేది మనం ముందే సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. మీరు కనుక అంటే సీట్ వచ్చి తీసుకోకపోతే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీకైతే రాదు. సో యూనివర్సిటీ రూల్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, మనం యూనివర్సిటీకి కూడా ఫీజు అనేది పే చేయాలి. యాక్చువల్గా సెక్యూరిటీ డిపాజిట్తో పాటు మనం ఫైన్ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేంటో కూడా చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయండి. ఈ వీళ్ళైతే కొంచెం లేట్గా రిలీజ్ చేశారు, మనమే ఫాస్ట్గా ముందే అప్లోడ్ చేసాం. సో యూనివర్సిటీ ఫీజు ఎంత అంటే మెడికల్ వాళ్ళైతే 25,100 రూపాయలు, డెంటల్ వాళ్ళైతే 16,100 రూపాయలు. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ గవర్నమెంట్ కేటగిరీ B1, B2 వాళ్ళ కోసం. ఇక గవర్నమెంట్ ఎన్ఆర్ఐ కేటగిరీ C అంటాం కదా, మళ్ళీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది కదా, SVIMS కాలేజీకి సంబంధించి మెడికల్ వాళ్ళైతే 65,600, డెంటల్ వాళ్ళైతే 40,100 రూపాయలు అయితే యూనివర్సిటీ ఫీజుగా పే చేయాలి. మళ్ళీ ట్యూషన్ ఫీజు అనేది సెపరేట్. ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి కాంపిటేటివ్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్లో అయితే 12 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలి. కాంపిటేటివ్ అథారిటీ ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళైతే 20 లక్షల రూపాయలు అయితే పే చేయాలి. మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, సో ఈ కాలేజ్లో చదవాలి అంటే ట్యూషన్ ఫీజు వచ్చేసి 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలి. ఓకే, ఈ ఫీజెస్ కాకుండా మనకి ఇంకా చాలా ఫీజెస్ అయితే ఉంటాయండి. అంటే చిన్న చిన్న ఫీజెస్, ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషను అంటే అడ్మిషను, మళ్ళీ యూనివర్సిటీ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబ్ ఫీజు అని ఛార్జ్ చేస్తుంటారు, హాస్టల్ ఫీజెస్. సో ఇవన్నీ కూడా ఏ కాలేజ్ అయినా కానీ కామనే, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. కేటగిరీ B1కి, కేటగిరీ B వాళ్ళకి వచ్చేసి MBBS కోర్స్ చేయాలి అంటే 13,20,000 రూపాయలు ప్రతి సంవత్సరం. BDS వాళ్ళకైతే 4,40,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. కేటగిరీ C వాళ్ళకైతే MBBS కోర్స్ కోసం 39,60,000 రూపాయలు అయితే అవుతుంది. 13,20,000 రూపాయలు అయితే BDS వాళ్ళకైతే అవుతుంది. సో ఇది మేనేజ్మెంట్ కోటా సీట్ల యొక్క ఫీజు. ఓకే, అసలు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ల యొక్క ఫీజెస్ ఎలా ఉంటాయంటే కేటగిరీ Bకి 1.25 టైమ్స్ అయినా ఉంటుంది, లేదు అంటే 2 టైమ్స్ అయినా ఉంటాయి. సో అసలు ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి ఫీజెస్ ఎలా ఉంటాయి, ప్రతి సంవత్సరం పే చేయాల్సిన ఫీజు ఎంతో చూద్దాం. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరులో ఉంది, 39,60,000 రూపాయలు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు 39,60,000 రూపాయలు. పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ గన్నవరంలో ఉంది, 39,60,000 రూపాయలు. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి కడపలో ఉంది, 34,20,000 రూపాయలు. అలాగే ఇక గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉంది, 39,60,000 రూపాయలు. GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రి 39,60,000 రూపాయలు. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరులో ఉంది, 30,60,000 రూపాయలు.
ఇక కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం 39,60,000 రూపాయలు. సో మోస్ట్లీ అన్ని కాలేజెస్కి సేమ్ ఫీజెస్ ఉన్నాయండి. ఒక్క నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడలో పోలిస్తే 23,50,000 రూపాయలు అయితే ఉంది. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి విజయనగరంలో ఉంది 39,60,000 రూపాయలు. ఇక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో ఉన్న ఈ కాలేజ్ కూడా ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళ సీట్ ఫీజు వచ్చేసి 39,60,000 రూపాయలు. ఇక శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతి అండ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో ఉంది. పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి ఇది కుప్పంలో ఉంది. ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో ఉందండి కర్నూలులో. సో ఈ కాలేజెస్ కూడా ఫీజు వచ్చేసి 39,60,000 రూపాయలు. లాస్ట్ కాలేజ్కి వచ్చేసి 35 లక్షలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించిన ఫీజులు. ఇక మనం బీడీఎస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కదా కాలేజెస్. బీడీఎస్ కోర్సెస్ కోసం ఎంత ఫీజులు కట్టాలి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళు చూద్దాం. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వాళ్ళైతే 7,70,000 రూపాయలు. కేర్ డెంటల్ కాలేజ్ అయితే 6 లక్షల రూపాయలు. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో ఉంది 7 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలండి. డాక్టర్ సుధా నాగేశ్వరరావు డెంటల్ కాలేజ్ 7 లక్షల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి ప్రతి సంవత్సరం. జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలులో ఉంది 6 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విశాఖపట్నం 7 లక్షల రూపాయలు. జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవరం 13,20,000 రూపాయలు. అలాగే కిమ్స్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అమలాపురం 8 లక్షల రూపాయలు. అలాగే లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మనకి రాజమండ్రిలో ఉంది 7,50,000 రూపాయలు. నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు 13,20,000 రూపాయలు. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జూపూడి మైనారిటీ కేటగిరీ వాళ్ళ కోసం అండి 6 లక్షల రూపాయలు. అలాగే సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరులో ఉంది మనకి. ఈ కాలేజ్లో వచ్చేసి 6 లక్షలు. అలాగే శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళం 13 లక్షల రూపాయలు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో ఉంది 6 లక్షల రూపాయలు. విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో ఉంది. సో ఈ కాలేజ్లో కూడా డెంటల్ వాళ్ళకి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి 6 లక్షల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ట్యూషన్ ఫీజెసే. ఓకే, యూనివర్సిటీ ఫీజులు, అడ్మినిస్ట్రేషను, హాస్టల్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే మీరు ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి. ఇక డిస్కంటిన్యూయేషన్ ఫీజు అంటే మీకు వన్స్ సీట్ అలకేట్ అయిన తర్వాత స్టే రౌండ్ అయిన తర్వాత కూడా అలకేట్ అయిన తర్వాత మీరు కనుక సీటు తీసుకోకపోతే మీరు ఫైన్ అనేది కట్టాల్సిన అవసరం ఉంటుంది. డిస్కంటిన్యూయేషన్ ఫీజు వచ్చేసి 3 లక్షల రూపాయలు. జిఎస్టీ వచ్చేసి 54,000 రూపాయలు. టోటల్ వచ్చేసి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కోసం అయితే 3,54,000 రూపాయలు అయితే పే చేయాలి. బీడీఎస్ వాళ్ళైతే డిస్కంటిన్యూయేషన్ ఫీజు వచ్చేసి 1,00,000 అండ్ జిఎస్టీ వచ్చేసి 18,000. టోటల్ వచ్చేసి 1,18,000 రూపాయలు అయితే మీరు డిస్కంటిన్యూయేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, యాక్చువల్గా మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి, ఎందుకంటే మీకు వీళ్ళు రిఫరెన్స్లు కూడా ఇస్తుంటారు కాబట్టి ఎలా ఉంటాయి, నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకే, లోకల్ స్టాటస్ సర్టిఫికెట్స్ ఏంటి, అఫిడవిట్ అంటే డిక్లరేషన్ ఎలా ఇవ్వాలి ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన ఫీజెస్ అన్నీ కూడా ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళ కోసం కాబట్టి మీ సర్కిల్లో ఎవరైతే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే అసలు ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, ఎంత ఇంటేక్ ఉంది, ఆల్ ఇండియా కేటగిరీ యొక్క సీట్స్ ఎన్ని ఉన్నాయి, లేదంటే స్టేట్ కోటాలో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మేనేజ్మెంట్ కోటా గురించి కాబట్టి కాస్త క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది వాళ్ళ వీడియో అండి. మరొక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.